రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ టోలీ చౌకీలో భవనం కూలింది. నిర్మాణంలో ఉన్న 4 అంతస్తుల భవనం కూలి 4 మృతి చెందారు. 6 గాయాలయ్యాయి. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. సంఘటనా స్థలంలో రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. హైదరాబాద్ టోలీ చౌకీలో భవనం కుప్పకూలింది. నిర్మాణంలో ఉన్న 4 అంతస్తుల భవనం కూలి 4 మృతి చెందారు. 6 గాయాలయ్యాయి. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్టు అనుమానిస్తున్నారు. ఇక సంఘటనకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఐ న్యూస్ కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, మొత్తంగా చూస్తున్నాం నిర్మాణంలో ఉన్న భవనమే కుప్పకూలినట్టుగా తెలుస్తోంది. సో ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? హైదరాబాద్ టోలీ చౌక్లోని అల్హాస్మత్ నగర్ లో విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవన్ సంబంధించి 4 అంతస్తు పైనుంచి కార్మికులు కింద పడ్డట్టుగా తెలుస్తా ఉంది. ఈ ప్రమాదంలో ఆ భవన నిర్మాణం చేసేటువంటి ఆ సమయంలో దాదాపు 10 నుంచి 12 మంది కూలీలు పనిచేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఒక్కసారిగా కూలినటువంటి నేపథ్యంలో 3 కార్మికులు స్పాట్లోనే చనిపోయినట్టుగా తెలుస్తా ఉంది. మిగతా క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తున్న నేపథ్యంలో మరొకరు చనిపోయినట్టుగా తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య 4కు చేరింది. అయితే గాయపడ్డటువంటి క్షతగాత్రుల్లో కూడా కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఎవరైతే బాధితులంతా కూడా ఇతర రాష్ట్రానికి చెందిన వారిగా ఇటు పోలీసులు గుర్తించారు. వారు ఎవరినది కూడా ఇంకా కాసేపట్లో తేలాల్సి ఉంది. మొత్తానికైతే భవన నిర్మాణం సంబంధించి నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఎందుకంటే 4-5 అంతస్తుల బిల్డింగ్ నిర్మిస్తున్నటువంటి క్రమంలో కింద ఉన్నటువంటి పిల్లర్లు చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. ఆ పిల్లర్ సంబంధించి స్టీల్ కావచ్చు, సిమెంటు నాణ్యత ప్రమాణాలు పాటించాలి. కానీ ఎలాంటి నాణ్యత ప్రమాణాలు పాటించినటువంటి బిల్డర్ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ప్రస్తుతం అయితే ఈ ఘటనకు సంబంధించి ఇంకా మరి కాసేపట్లో క్లారిటీ రావాల్సి ఉంది. ఎందుకంటే ఆ శిథిలాల కింద ఇంకా ఎంతమంది చిక్కుకున్నారనేది కూడా తేలాల్సి ఉంది. ఇప్పటికే పోలీసులు సహాయక చర్యలు కూడా చేపట్టారు. ఆ ప్రమాద సమయంలో మొత్తం 10 నుంచి 12 మంది కార్మికులు ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి కార్మికులు పనిచేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ ఘటనకు సంబంధించి 4 చనిపోయారు. కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అయితే ఈ ఘటనకు కారణమైనటువంటి ఈ బిల్డర్ పరారీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. బిల్డర్ ను కూడా అదుపులోకి తీసుకునేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రస్తుతం అయితే సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. కిరణ్, అక్కడికి అధికారులు ఎవరైనా చేరుకున్నారా? సంఘటనకు సంబంధించి ఎటువంటి రెస్క్యూ కొనసాగుతోంది? ఆ డీటెయిల్స్ ఏమైనా అందుతున్నాయా? ఈ ప్రమాద సమయంలో మొత్తం అంటే 4 అంతస్తులు అక్కడ పనులు చేస్తున్న క్రమంలో ఒకసారిగా ఆ 4 అంతస్తు సంబంధించి పరందా కూలినటువంటి నేపథ్యంలో మొత్తం 10 నుంచి 12 మంది కార్మికులు ఉన్నట్టుగా పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఆ ఘటన స్థలానికి పోలీసులు అదేవిధంగా రెవెన్యూ అధికారులు కూడా చేరుకున్నారు. ఆ శిథిలాల కింద ఒకసారిగా కూలినటువంటి నేపథ్యంలో ఆ శిథిలాల కింద ఇంకెవరైనా చిక్కుకున్నారా అనేటువంటి సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం అయితే ఈ ఘటనకు సంబంధించి 4 చనిపోయినట్టుగా తెలుసు. గాయపడ్డటువంటి క్షతగాత్రుల్లో 2-3 పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు కూడా తెలుస్తోంది. తలకు బలమైన గాయం అయినటువంటి నేపథ్యంలో వారిని మెరుగైన చికిత్స కోసం ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్టు కూడా తెలుస్తోంది. అయితే గాయపడ్డ క్షతగాత్రుల పరిస్థితి కూడా కొంత విషమంగా ఉన్నట్టు కూడా సమాచారం అంతా ఉంది. అయితే ఒకసారిగా పరందా కూలినటువంటి నేపథ్యంలో ఆ శిథిలాల కింద ఇంకొంతమంది చిక్కుకున్నారనేటువంటి అనుమానంతో కూడా సహాయక చర్యలు అయితే కొనసాగిస్తున్నారు. కిరణ్, చూస్తుంటాం అంటే భవనాలు నిర్మాణం చేసేటప్పుడు ఖచ్చితంగా కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. మీరు చెప్తున్నట్టుగా పరంజాలు కడుతూ ఉంటారు. సో ఒక స్టేర్ నుండి ఇంకో స్టేర్కి వెళ్ళడానికి పరంజాల ద్వారానే కార్మికులు పనిచేస్తూ ఉంటారు. సో ఇక్కడ పరంజాలను పటిష్టంగా అమర్చుకోకపోవటం వల్ల ఈ ప్రమాదం జరిగిందని మనం భావించవచ్చు అంటారా? అసలు ప్రాథమికంగా ఏం తెలుస్తుంది? మీరు అన్నట్టు ఖచ్చితంగా అక్కడ బిల్డర్ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని కూడా మనకు అక్కడ స్పష్టంగా తెలుస్తా ఉంది. ఎందుకంటే 4, 5, 6, 7 ఇట్లా బిల్లు అంతస్తులు వేస్తున్నటువంటి క్రమంలో కింద పిల్లర్లు బలంగా ఉండాలి. అదేవిధంగా అక్కడ పరందానం అక్కడ పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పొచ్చు. అయితే ఇక్కడ బిల్డర్ నిర్లక్ష్యమే అక్కడ నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా అక్కడ ప్రమాదానికి సంబంధించినటువంటి ప్రస్తుతం అయితే సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. రెవెన్యూ అదేవిధంగా పోలీసు అధికారులు అయితే అక్కడికి చేరుకున్నారు. ఇప్పటి వరకు ఈ ప్రమాదానికి సంబంధించి 4 చనిపోయినట్టు కూడా తెలుస్తోంది. ప్రస్తుతం అయితే హుటాహుటిన ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వారిని ఆసుపత్రికి తరలిస్తున్నటువంటి క్రమంలో
ఘటనలో మరొకరు చనిపోయినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే గాయపడ్డటువంటి క్షతగాత్రుల పరిస్థితి కూడా 2-3 పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఒక్కసారిగా పరందా కూలినటువంటి నేపథ్యంలో ఆ కింద ఏమైనా ఇంకెవరైనా క్షతగాత్రులు ఉన్నారనేటువంటి గాలింపు చర్యలు అయితే అక్కడ కూడా కొనసాగుతున్నాయి. వంశీ, రైట్, రకరకాల అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. అనుమతులు తీసుకున్న తర్వాత అధికారుల పర్యవేక్షణ లోపం కూడా కొట్టొచ్చినట్టుగా అనిపిస్తుంది. అంటే ఒక ఘటన జరిగిన తర్వాత అధికారులంతా హడావిడి చేస్తున్నారు తప్పించి, సో అసలు ఎటువంటి పర్మిషన్లు తీసుకున్నారో ఆ పర్మిషన్లన్నీ కరెక్ట్గా తీసుకొని నిర్మాణాలు చేపడుతున్నారా, సో సేఫ్టీ ప్రికాషన్స్ ఏమైనా తీసుకుంటున్నారా లేదా అనే తనిఖీలు మాత్రం జరగటం లేదనేది ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు స్పష్టమవుతుంది. ఘటన జరిగిన 4 రోజులు హడావిడి చేస్తున్నారు తప్ప మళ్ళీ ఎక్కడ అధికారులు చర్యలు తీసుకుంటున్న దాఖలాలు కనిపించట్లేదు. సో ఇప్పటికైనా మార్పు రావాల్సిన అవసరం ఉందంటారా? చాలా చోట్ల కూడా ఇటువంటి బిల్లర్ల నిర్లక్ష్యం ప్రమాదంగానే ఇటువంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. బిల్లర్లు అద్దాల మేడలాగా భవనాలు అంతస్తుల మీద అంతస్తులు నిర్మించడం, పైన పటారం లోన లోటారం మాదిరిగా కూడా ఇట్లా రంగులు వేసి కూడా మాయ చేయడం వంటి ఘటనలు కూడా చాలా చోటు చేసుకుంటాయి. ఏదైతే కాసులకు కక్కుర్తి పడి కూడా ఇటువంటి నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం వల్ల కూడా ఇటువంటి కార్మికులు బలవుతున్నారని కూడా మనకు ఇటువంటి ఘటనలు చూస్తుంటే స్పష్టంగా తెలుస్తోంది. ఘటన జరిగినప్పుడు మాత్రమే హడావిడి చేసేటువంటి అధికారులు ఆ తర్వాత చర్యలు తూతూ మంత్రంగానే ఉంటాయని కూడా మనకు తెలుస్తా ఉంది. ప్రస్తుతం అయితే ఈ ఘటనకు సంబంధించి టోలీచౌకి ఘటనకు సంబంధించి ఒక 4 అంతస్తుల బిల్డింగ్ పై నుంచి పరందా కూలిపోవడం, ఒకసారిగా కార్మికులు కింద పడడం, చనిపోవడం వంటి ఈ ఘటన చూస్తుంటే అక్కడ బిల్డరు నిర్లక్ష్యం, నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడమే ప్రమాదానికి కారణంగా కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ప్రస్తుతం అయితే ఈ బిల్డర్ ఆ బిల్డింగ్ సంబంధించి నిర్మాణం చేసినటువంటి బిల్డర్ అయితే పరారీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ బిల్డర్ ని అదుపులోకి తీసుకుంటే ఈ ఘటనకు కారణం ఏంటనేటువంటి విషయాలు వెలుగు చూసే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఆ ఘటనకు సంబంధించి మాత్రం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడ్డటువంటి క్షతగాత్రులకు ట్రీట్మెంట్ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తానికైతే ఆ టోలీ చౌకి ఆలహస్మత్ నగర్ లో మాత్రం విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పొచ్చు ఈ ఘటన. రైట్, థ్యాంక్ యూ కిరణ్. హైదరాబాద్ టోలీ చౌకీలో ఘోర ప్రమాదం సంభవించింది. 5వ అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కార్మికులు కింద పడ్డారు. భవన నిర్మాణ పనులు చేపట్టగా నిర్మాణం కోసం కట్టిన గోవా కర్రలు కూలడంతో కార్మికులు కింద పడ్డారు. ప్రమాదంలో 3 మృతి చెందగా పలువురికి గాయాలైనట్లుగా తెలుస్తోంది. సో విజువల్స్ లో మనం చూడవచ్చు, ప్రమాద తీవ్రత మనకు స్పష్టంగా కనిపిస్తోంది. క్షతగాత్రులను స్థానికులు ఆసుపత్రులకు తరలిస్తున్న దృశ్యాలు కూడా ఐ న్యూస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా మనం చూస్తూ ఉన్నాం. సో మొత్తంగా ఏదైతే భవన నిర్మాణం కోసం పరంజా కడుతూ ఉంటారో ఆ పరంజా కుప్పకూలటంతోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. సో 4వ అంతస్తు నుంచి కింద పడటంతో తలకు గాయాలవ్వటం వల్ల కొంతమంది మృత్యువాత పడ్డారు, క్షతగాత్రులు కూడా అయ్యారు. ఆ క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించైతే చికిత్స అందిస్తున్న పరిస్థితి. ఒక్కసారిగా భవన నిర్మాణ పనులు చేస్తుండగా కార్మికులు ఇలా కింద పడటం, కొంతమంది మృత్యువాత పడటం అక్కడ స్థానికులను అయితే తీవ్రంగా కలిచివేసిన పరిస్థితి. సంఘటనా స్థలంలో అయితే ప్రస్తుతానికి చర్యలు అయితే చేపట్టారు. రెస్క్యూ సిబ్బంది అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ అయితే కొనసాగిస్తున్నారు. శిథిరాల కింద ఇంకా ఎవరైనా చిక్కుకున్నారా అని వారిని రక్షించేందుకైతే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇక కూలిన నిర్మాణంలో అంటే 4 అంతస్తుల భవనంలో నుంచి ఈ ఘటన అయితే చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికు మనకు అందుతున్న తాజా సమాచారం ప్రకారం 4 మృతి చెందగా 6 గాయాలైనట్లుగా మనకు తాజా సమాచారం అయితే అందుతుంది. శిథిరాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకైతే ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.